day 1, and we are going to discuss about the day 1 vocabulary. So in day 1 we will learn about one proverb, idiom and phrase, and we have 30 different words, verb forms. So we will learn one after the another. So at first, what is the meaning of the proverb? A bird in hand is worth two in bush. అంటే మీనింగ్ ఏంటంటే మన చేతిలో ఉన్న పిట్టని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు మనం యాక్చువల్గా దీన్ని ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తామంటే, చేతిలో ఉన్న అవకాశాన్ని వదులుకొని వేరే వాటి కోసం ప్రయత్నించటం. ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ బుష్. యాక్చువల్గా మనము పూర్వకాలంలో అయితే మనము పక్షుల వేటకు వెళ్తుంటాం. సో పక్షుల వేటలో నీకు ఒక పక్షి దొరికింది, దాన్ని విడిచిపెట్టి బయట ఇంకో 2 పక్షులు ఉన్నాయని వాటి కోసం వెళ్తే ఈ చేతిలో ఉన్నది కూడా నీకు చేజారిపోతుంది. కాబట్టి ఆ ప్రోవర్బ్ ని మనము ఏ విధంగా రియల్ లైఫ్ లో యూజ్ చేస్తామంటే, an opportunity in hand currently is better than a prospect in the future because time never repeats itself. అంటే ఏమంటున్నాడంటే, ఆపర్చునిటీ ఏదైతే ఉందో ప్రస్తుతం నీ చేతుల్లో దాన్ని యూజ్ చేసుకో. ఎందుకు నువ్వు ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయని ఫ్యూచర్ ముందుకు వెళ్తావు. సో ఇప్పుడు ఈ ఆపర్చునిటీ చేజారిపోతే మళ్ళా ఆపర్చునిటీ వస్తుందో లేదో తెలియదు, మళ్ళా అవకాశం వస్తుందో తెలియదు. కాబట్టి చేతిలో ఉన్నది ఎట్ ప్రెసెంట్ మీ దగ్గర ఏముంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే మీనింగ్ లో యూ కెన్ యూజ్ దిస్ proverb. A bird in hand is worth two in the bush. సో బుష్ అంటే ఇక్కడ పొదలు అని అర్థం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. The detective apprehended 3 criminals and saw another one running, but didn't chase him because she knew a bird in one hand is better than two in the bush. సో ఒక డిటెక్టివ్ 3 క్రిమినల్స్ ని అరెస్ట్ చేశాడు, అండ్ ఇంకొకడు ఆ 3 క్రిమినల్స్ లో ఒకడు పరిగెత్తడం చూశాడు అనమాట. సో అతన్ని చేయకుండా, ఎవరైతే పరిగెత్తున్నాడో అతను చేయకుండా ఎవరినైతే ఇద్దరిని అరెస్ట్ చేశాడో వాళ్ళని అలానే పట్టుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆ డిటెక్టివ్ ఆమెకి క్లియర్ గా తెలుసు, ఏంటి, నా చేతిలో ఉన్న వాళ్ళని నేను పారిపోకుండా కాపాడగలను, కానీ నా నుంచి తప్పించుకొని వెళ్ళిన వాడిని నేను కాపాడలేను తెలుసు. దట్ ఈస్ వై షీ హ్యాస్ యూజ్డ్ దిస్ proverb. A bird in hand is better than two in the bush. Okay, a bird in hand is better or worth. So that's it. And beat around the bush అంటే ఇది ఒక ఈడియం ని తెలుగులో జాతీయాలు అంటాం. జాతీయాలు మనం విన్నప్పుడు అర్థం కావు, యాక్చువల్గా వాటి ఇన్నర్ మీనింగ్ వేరే ఉంటుంది, వాటి యొక్క అవుట్లైన్ అపిరెన్స్ వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బీట్ అరౌండ్ ది బుష్ అంటే మీనింగ్ ఏంటంటే టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ వాట్స్ ఇంపార్టెంట్ వైల్ కీపింగ్ ద మెయిన్ థింగ్ అసైడ్. సో దీనికి మీనింగ్ ఏంటంటే, కొంతమంది మన లైఫ్లో ఏం చేస్తారంటే, మన దగ్గరికి వచ్చి ఇంపార్టెంట్ విషయం దేనికోసం మన దగ్గరికి వచ్చారో దాని గురించి మాట్లాడకుండా మిగతావన్నీ మాట్లాడతారు. చివరకు చిరాకేసి అసలు ఎందుకు వచ్చారు నువ్వు నా దగ్గరికి అంటే అప్పుడు క్లియర్గా చెప్తారు. మన ఫ్రెండ్స్ కూడా అంతే కదా, ఒక 500 500 లేకపోతే 1000 వాళ్ళకి అవసరం ఉంటుంది. ఫస్ట్ మన దగ్గరికి వస్తారు, మనల్ని పొగుడుతారు, మనల్ని ఆకాశానికి అంటేస్తారు, నేను ఏదైనా చేస్తానరా అంటారు, చివర్లో అడుగుతారు అనమాట, ఐ నీడ్ 1000 అని. సో బీట్ అరౌండ్ ది బుష్, వాడు వచ్చింది డబ్బుల కోసం, డైరెక్ట్గా డబ్బులు అడగాలి కదా, అది చేయడు. సో అది కాకుండా మిగతావన్నీ మాట్లాడతాడు. మనం అడిగామనుకో ఇంకెప్పుడో సంవత్సరానికి ఎప్పుడో ఇస్తాడు.
సో దట్ ఈస్ ద అనదర్ స్టోరీ. సో ఇక్కడ బీట్ అరౌండ్ ది బుష్ అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలంటే టు అవాయిడ్ టాకింగ్ అబౌట్ వాట్స్ ఇంపార్టెంట్ వైల్ కీపింగ్ ద మెయిన్ థింగ్ అసైడ్. సో మెయిన్ సబ్జెక్ట్ ఎందుకోసం మాట్లాడుతున్నావో దాన్ని చివరిలో పెట్టి ముందు అనవసరమైన విషయాలన్నీ మాట్లాడటం. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ బీటింగ్ అరౌండ్ ది బుష్ ప్లీజ్ గెట్ స్ట్రైట్ టు ది పాయింట్. ఎందుకు దాని గురించి మాట్లాడతావు? కమ్ టు ది పాయింట్, కమ్ టు ది స్ట్రైట్ పాయింట్, ప్లీజ్ గెట్ టు ది పాయింట్. పాయింట్ ఏదో మాట్లాడు. సో దట్ ఈస్ ద మీనింగ్ హియర్. అండ్ ఆస్క్ అరౌండ్, ఆస్క్ అరౌండ్ అంటే ఎంక్వైరీ చేయటం. సో టు ఎంక్వైర్ అబౌట్ సంథింగ్ ఆర్ సమ్వన్ బై ఆస్కింగ్ మెనీ పీపుల్. దేని గురించైనా ఎంక్వైరీ చేయటం, ఏ పర్సన్ గురించైనా ఎంక్వైరీ చేయటం. సో ఇలా ఎంక్వైరీ మీనింగ్ అంటే యూ కెన్ యూజ్ ఫ్రేజ్. దిస్ ఈజ్ అ ఫ్రేజల్ వెర్బ్. వాట్ ఈస్ దట్? ఫ్రేజల్ వెర్బ్. సో ఫ్రేజల్ వెర్బ్ అంటే మనకి కాంబినేషన్ ఆఫ్ వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. సో వెర్బ్ ఏంటిడా? ఆస్క్. అరౌండ్ అనేది ప్రిపోజిషన్. సో వెర్బ్ ప్రిపోజిషన్ రెండు కాంబినేషన్ ఉంటే దాన్ని మనం ఫ్రేజల్ వెర్బ్ అంటాం. సో ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్ అంటే ఆస్క్ అరౌండ్ అంటే ఎంక్వైరీ చేయటం. షీ ఆస్క్డ్ అరౌండ్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాడ్ లాస్ట్ ది కీ. ఒక అమ్మాయి ఉంది, అక్కడ కొన్ని కీ కనిపించాయి, చూసింది. ఆ కీస్ ఎవరు అని అక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగుతుంది. ఎలా అడుగుతుంది? షీ ఆస్క్డ్ అరౌండ్, షీ ఈజ్ ఎంక్వైరింగ్ అరౌండ్, షీ ఎంక్వైర్డ్ అరౌండ్ అని అర్థం. సో షీ ఆస్క్డ్ అరౌండ్ టు ఫైండ్ అవుట్ హూ హ్యాడ్ లాస్ట్ ది కీస్. So that is the meaning here. So let us see 30 words here. First, abash. Abash, abashed, abashed, abashing. Abash means అవమానంగా తలుచుట, సిగ్గుపడుట, or to make someone feel uncomfortable or ashamed. Abate, abated, abated, abating. తగ్గించు, to decrease something, either its intensity or its widespread. And abide, abided, abided, abiding. That means కట్టుబడి ప్రవర్తించు, to accept or act according to a law, rule, decision. And absorb, absorbed, absorbed, observing, absorbing. పీల్చుట, గ్రహించుట, to soak up a liquid or to understand something. Sometimes we can ask, do you absorb what I say? Do you absorb the concept? That means, do you understand the concept? Do you get the concept clearly? So that is the meaning that. And accompany, accompanied, accompanied, accompanying. వెంట పెట్టుకొను, to go somewhere with someone as a companion. సో మీరు మీ వెంట ఎవరైనా వస్తున్నారంటే యూ కెన్ సే అకంపెనీ. మీరు ఎవరి వెంటన్నా వెళ్తున్నారంటే యూ కెన్ సే ఐ అకంపెనీ మై ఫ్రెండ్. సో అకంపెనీ తర్వాత జనరల్గా మనము విత్ అని యూజ్ చేస్తుంటాం, కానీ అది రాంగ్. ఐ అకంపెనీ విత్ మై ఫ్రెండ్, నో, ఐ అకంపెనీ మై ఫ్రెండ్. So be careful for that. And ache, ached, ached, aching means నొప్పి. ఏక్ అంటే నొప్పి, నొచ్చుట, నొప్పి. ఆర్ టు సఫర్ ఫ్రమ్ ఏ కంటిన్యూస్ డల్ పెయిన్. సో తరచుగా ఒక పెయిన్ మనకు వస్తూ ఉంటే యూ కెన్ సే హెడ్ ఏక్. ఓకే, దట్ ఈస్ వాట్. నెక్స్ట్, acquired, 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 acquiring. సంపాదించుట, నేర్చుకొనుట, to get or learn something. Admire, admired, admired, admiring. ఆశ్చర్యపడుట, to express your compliments for someone else best. అడ్మైర్ అనే వర్డ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, అడ్మైర్ అనే
వెర్బ్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఐ అడ్మైర్డ్ ఎట్ ది డాన్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ ఇన్ ది ఈజ్ ఫస్ట్ మూవీ. సో అడ్మైర్ అంటే ఏదైనా ఒక అద్భుతం మన ముందు జరిగినప్పుడు, అది డాన్స్ పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే అది ఏదైనా కావచ్చు, లేకపోతే మీరు ఎవరైనా ఇంగ్లీష్ బాగా మాట్లాడితే యు అడ్మైర్ దెమ్. సో అడ్మైర్ అంటే ఒక మంచి విషయాన్ని చూసి మీరు ఇన్స్పైర్ అవ్వటం, ఒక మంచి విషయాన్ని చూసి మీరు ఆశ్చర్యపడటం, ఒక మంచి విషయాన్ని చూసి ఆహా ఎంత బాగా చేశారా అనే ఫీలింగ్ మీకు వస్తే యూ కెన్ యూజ్ అడ్మైర్. అండ్ అడ్మిట్, అడ్మిటెడ్, అడ్మిటెడ్, అడ్మిటింగ్. సో అడ్మిట్ మీన్స్ అంగీకరించటం, టు అగ్రీ దట్ సంథింగ్ ఈజ్ ట్రూ. చేర్చుట, ఏదైనా ఒక హాస్పిటల్లో జాయిన్ చేయుట, ఆర్ ప్రవేశమిచ్చుట ఆర్ ప్రవేశమిచ్చు, ఆర్ టు అలౌ ఎ పర్సన్ ఆర్ కంట్రీ టు జాయిన్ an organization. అడ్మిట్. ఓకే, హాస్పిటల్లో జాయిన్ చేసిన అడ్మిట్ అంటాం, ఏదైనా నిజాన్ని అంగీకరించినా అడ్మిట్ అంటాం. అలాగే మీరు ఒక కాలేజ్లో కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ జాయిన్ అయినా కూడా అడ్మిట్ అంటాం. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ కమ్ టు ది అఫర్డ్. Affording means to have enough money or time to buy, keep or do something. ఏదైనా ఒక పని చేయడానికి సరిపడినంత డబ్బులు కానీ సమయం కానీ మన దగ్గర ఉంటే యూ కెన్ యూజ్ అఫర్డ్. ఐ కాంట్ అఫోర్డ్ టైమ్ ఫర్ యూ, దట్ మీన్స్ నీ కోసం నేను టైంని అఫోర్డ్ చేయలేను. ఐ కాంట్ అఫోర్డ్ టు బై దట్ ఎక్స్పెన్సివ్ మొబైల్ ఫోన్, నేను ఆ మొబైల్ ఫోన్ కొనలేను, ఎందుకంటే ఐ కాంట్ అఫోర్డ్, నా దగ్గర అంత సామర్థ్యం లేదు, నా దగ్గర అంత కెపాసిటీ లేదు. ఐ కాంట్ అఫోర్డ్. ఓకే. యానిమేటింగ్, టు బ్రింగ్ లైఫ్ టు సంథింగ్ బై యాడింగ్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్. దట్ మీన్స్ ప్రాణం లేని వాటికి ప్రాణం ఇచ్చేలాగా చేయటం. ఓకే, యానిమేట్. అనౌన్సింగ్ మీన్స్ ప్రకటన చేయండి ఆర్ ప్రకటన చేయటం. టు టెల్ పీపుల్ అబౌట్ సంథింగ్ అఫీషియల్లీ. Sometimes in our spoken English, I announce new batches, when they will start, how they will start, what are the course details. So announce means prakatana. Apologizing means to say sorry to someone for your mistake. So మీది ఏదైనా మిస్టేక్ ఉంటే యూ కెన్ సే సారీ, ఆర్ యూ కెన్ యూజ్ దిస్ వర్డ్, ఐ అపాలజైజ్ ఫర్ వాట్ ఐ డిడ్ టు యూ. సో నేను నీకు ఏది చేశానో దానికి నేను చింతిస్తున్నాను, దానికి నేను సారీ చెప్తున్నాను, దానికి నన్ను నేను సారీగా ఫీల్ అవుతున్నాను. సో appearing మీన్స్ కనిపించుట, టు మేక్ సంథింగ్ ఆర్ సమ్వన్ టు బి విజిబుల్, కనపడేటట్టు ఉండటం. అలాగే అప్లాడింగ్ మీన్స్ అభినందించుట, టు ప్రైజ్ సమ్వన్ బై క్లాపింగ్. అప్లయింగ్ దరఖాస్తు పెట్టుట, టు మేక్ ఎ ఫార్మల్ రిక్వెస్ట్ ఫర్ గెటింగ్ సంథింగ్. సో ఏదైనా మీకు రావటానికి ఒక ఫార్మల్ అభ్యర్థన, రిక్వెస్ట్ పెట్టి దాన్ని తీసుకోవటం. అలాగే అప్రోచింగ్, టు రైట్, టు స్పీక్, విజిట్ సమ్వన్ ఇన్ ఆర్డర్ టు డూ సంథింగ్ such as make a request, business agreement. అప్రోచ్ మీన్స్ దగ్గరగా వెళ్ళటం, ఏదైనా ఒక ఒప్పందం కోసం ఒకరిని కన్సల్ట్ అవ్వటం, ఏదైనా ఒక బిజినెస్ డీల్ కోసం ఒక దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి మీ బిజినెస్ చెప్పి వాళ్ళ అగ్రిమెంట్ ఏంటో కనుక్కొని ఒక సంధి కుదుర్చుకోవటాన్ని అప్రోచ్ అంటాం. ఓకే. అలాగే ఎవరైనా మన దగ్గరికి వచ్చినా కూడా హీ అప్రోచ్డ్ మీ, అతను నా దగ్గరికి వచ్చాడని కూడా యూ కెన్ సే. అండ్ అప్రూవింగ్ మీన్స్ agreeing with someone
or thing to accept something or someone is correct. అప్రూవ్డ్ అంటే అంగీకరించటం. ఏదైనా ఎవరైనా చెప్తే అది నిజమని అంగీకరించటం. ఆర్గ్యూ, ఆర్గ్యూయింగ్ మీన్స్ వాదించటం. టు స్పీక్ యాంగ్రీలీ టు సమ్వన్ హూమ్ యూ డిసగ్రీ విత్. సో ఎవరితో అయితే నువ్వు డిసగ్రీ చేస్తావో వాళ్ళతోనే కదా నువ్వు వాళ్ళతోనే కదా యూ ఆర్గ్యూ. సో వాదించటం. అరైజ్, అరోజ్, అరైజింగ్ మీన్స్ సంథింగ్ ఆర్ సమ్వన్ టు బి విజిబుల్ ఇన్ సంథింగ్. అంటే ఏదైనా ఒకటి బయటికి కనపడటం. అరైజ్ అంటే లోపల నుంచి బయటికి రావటం అని. సో అరైజ్. దీస్ డేస్ మెనీ ప్రాబ్లమ్స్ ఆర్ అరైజింగ్ ఇన్ స్టూడెంట్స్ కమ్యూనిటీ. స్టూడెంట్స్ కమ్యూనిటీలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి బయటకు వస్తున్నాయి. అరైజ్ బయటికి రావటం. సో అసెట్, asserting. To say strongly an opinion or a claim is completely correct. Assert means నొక్కి చెప్పటం. ఖచ్చితంగా ఇది నిజం, ఖచ్చితంగా ఇది అబద్ధం అని ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో చెప్పటం. asserting. And astonishing. To surprise somebody or someone very much. ఆస్టానిష్ అంటే ఆశ్చర్యానికి గురి అవ్వటం, ఒక సర్ప్రైజ్ కి గురి అవ్వటం. టు సర్ప్రైజ్ సమ్వన్ వెరీ మచ్. సో ఆస్టానిష్. నెక్స్ట్ అటాకింగ్. టు రన్ ఆఫ్టర్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఫర్ క్యాచింగ్ ఇట్. సో అటాక్ అంటే ఒకరిని అటాక్ చేయటం, ఒక దానికోసం ఒక పర్సన్ వెంటబడటం. నెక్స్ట్ attending. To go to an event or a place. Attracting. Means ఆకర్షించుట. టు ఇంప్రెస్ సమ్వన్ బై డూయింగ్, షోయింగ్, ఆఫరింగ్ వాట్ అదర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో ఎదుటి వారు దేని మీద ఇంట్రెస్ట్గా ఉన్నారో తెలుసుకొని ఆ ఇంట్రెస్ట్కు తగ్గట్టుగా మనల్ని మనం మేక్ ఓవర్ చేసుకుంటే యూ కెన్ అట్రాక్ట్ పీపుల్. సో ఆకర్షించటం. సో అది ఏదైనా కావచ్చు. కొంతమంది నాలెడ్జ్తో అట్రాక్ట్ చేస్తారు, కొంతమంది బ్యూటీతో అట్రాక్ట్ చేస్తారు, కొంతమంది మనీతో అట్రాక్ట్ చేస్తారు. సో దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ టు అట్రాక్ట్ పీపుల్. సో ఆడిటింగ్ మీన్స్ లెక్కలు తనిఖీ చేయుట. సో లెక్కలు ఎంత లాభం వచ్చింది, ఇంత లాస్ వచ్చింది అనే ఒక టేబుల్ వేసి దాన్ని ఆ టేబుల్ వేయటానికి చేసే ఆ టేబుల్ వేయటానికి చేసే ప్రాసెస్ని ఇక్కడ ఆడిటింగ్ ఆర్ ఆడిటింగ్ అంటాం. సో ఇక్కడ టీ మిస్ అయింది. సో ఆడిటింగ్. To make an official examination of the accounts of business and produce a report. Avoiding. To stop something from happening, to stay away from someone. So avoid means avoid చేయటం. సో కొంతమంది మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి దూరంగా వెళ్ళటం. సో ఇలాంటివన్నీ చేస్తే ఇగ్నోర్ చేయటం అంటారు. విడిచిపెట్టడం. సో అవాయిడింగ్. అండ్ బ్యాంగింగ్. బాదుట, కొట్టుట. టు బీట్ ఆర్ హీట్ సమ్వన్. హిట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఫోర్స్ఫుల్లీ. ఎవరినైనా గట్టిగా కొట్టారనుకోండి, యూ కెన్ సే I banged him. I bang always. కొట్టడం. bashing అంటే చిట్లగొట్టుట. టు స్ట్రైక్ హార్డ్ అండ్ వైలెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆల్ ఆఫ్ సడన్ ఒక బైక్ వాడు వచ్చి సడన్గా అలాగా గుద్దేసి వెళ్ళాడు. లేకపోతే నువ్వే కోపం వచ్చి మీ ఇంటి డోర్ని తన్నావు.
సో బ్యాషింగ్. సో దేన్నైనా ఒక ఆబ్జెక్ట్ని గట్టిగా వైలెంట్గా కొట్టటం, ఒక ఉన్నట్టుండిగా ఒకసారి బద్దలు కొట్టడం, దాన్ని బ్యాష్ అంటాం. సో దీస్ ఆర్ ద వొకాబులరీ అండ్ proverb, idiom and phrasal verb on day 1. So thank you all for watching.